నల్గొండ పట్టణం ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఫుట్బాల్ క్రీడలలో రాణిస్తూ యూరప్ ఆస్ట్రియా దేశంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కడే ఎన్నికై ఆస్ట్రియా దేశంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచ్ల ఆధ్వర్యంలో 10 రోజుల శిక్షణ క్యాంపును దిగ్విజయంగా పూర్తి చేసుకుని గురువారం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాచూరు వెంకటసాయికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టీఎఫ్ఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన ఆధ్వర్యంలో శాల్వలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. నల్గొండ పట్టణం ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఫుట్బాల్ క్రీడలో రాణిస్తూ యూరప్ ఆస్ట్రేలియా దేశంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కడే ఎన్నికై ఆస్ట్రియా దేశంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచ్ల ఆధ్వర్యంలో 10 రోజుల శిక్షణ క్యాంపును దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాచూరి వెంకటసాయికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టీఎఫ్ఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందచేసి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా జీపీ పాల్గొన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ప్రస్తుతం సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా క్రమశిక్షణను అలవాటు చేసుకుని కోచ్ల సూచనలు పాటిస్తే ఫుట్బాల్ క్రీడలో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని తెలియజేస్తూ ఆస్ట్రియా పర్యటనకు ఎంపికైన 28 మంది స్పోర్ట్స్ పర్సన్స్ను మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ కలిసి ఫుట్బాల్ క్రీడాకారులను అభినందించడం అనేది ఫుట్బాల్ క్రీడాకారులకు ఎంతో గుర్తింపు తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ఏ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్స్ రక్షిత్ ఆనంద్, క్రీడాకారుడి తల్లిదండ్రులు గణేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఫుట్బాల్ క్రీడాకారుడు యూరప్ కంట్రీస్లోని ఆస్ట్రియా దేశానికి స్పెషల్ కోచింగ్ క్యాంప్కు వెళ్లి రావడం జరిగింది. ఆ రకంగా ఈరోజు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రథసారథి జనరల్ సెక్రటరీ అయిన జీపీ పాల్గొన గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ద్వారా క్రీడాకారులకి సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు ఫుట్బాల్ క్రీడాకారులకు నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాకారులు జిల్లాల నుంచి కూడా తయారవుతున్నారంటే దానికి టీఎఫ్ఏ తీసుకున్న ఏదైతే కఠినమైన నిర్ణయాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఇంకా అద్భుతమైన క్రీడాకారులని గ్రాస్ రూట్ లో స్టాండర్డ్ క్రీడాకారులను తయారు చేయడానికి అందరం కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు గత సంవత్సరం మనం ఏదైతే జూనియర్స్ లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ రకంగా జిల్లా స్థాయి క్రీడాకారులకు, జిల్లాలోని క్రీడాకారులకు కూడా అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన భవిష్యత్తును అందిస్తున్న మన టీఎఫ్ఏ గారికి, టీఎఫ్ఏ అసోసియేషన్ కు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సన్మానం చేయడం కారణం ఏంటంటే ఆస్ట్రియా సెలెక్ట్ అవ్వడం, అందులో మన తెలంగాణ నుంచి ఒకటే బాబు ఉండడం. సో యాజ్ ఎ సెక్రటరీగా నేను బాబుకి ఇంకా ఇంతే కాదు ముందుకు ఇంకా కష్టపడి ఇంకా పెద్ద హోదాకి వెళ్ళాలని, ఇండియాకు ఆడి ఏషియన్ గేమ్స్ ఆడాలని నా తరఫు నుంచి బాబుకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. సో ఆయన కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. మోడీని గెలవడం కాదు, మోడీ చేతుల నుంచి ఆయన ప్రైజులు తీసుకోవాలి. సో అప్పుడే మాకు ఇంకా ఆనందం ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి అందరూ. దయచేసి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.